ఇప్పుడు చదువుకోవడానికి ఈ మైక్రో స్కెడ్యూల్ టైం స్లాట్స్ అనేటివి ఏవీ లేవు. వాళ్ళు ఏదైనా ప్రశాంతంగా చదువుకునేవాళ్ళు. ఏదైనా ఒక విషయం వెంటనే అర్థం కాకపోతే దాన్ని తెలుసుకునేంత వరకు వాళ్ళకి సమయం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఒక టీచర్ కి 40 minutes టైం ని అలాట్ చేస్తే అందులో క్లాస్ నుంచి క్లాస్ కి చేంజ్ అయ్యేలోపు కాస్త టైం అయిపోతుంది. క్లాస్ కి వచ్చిన తర్వాత వాళ్ళని బుక్స్ ఓపెన్ చేయించాలి, వాళ్ళని సెటిల్ చేయాలి, క్లాసెస్ చెప్పాలి. ఇలా చెప్పాలంటే వాళ్ళకున్న టైమింగ్స్ మొత్తం సరిపోవు. కానీ ఈ లోపే ఆ మైక్రో స్కెడ్యూల్ లో 40 minutes లో లెసన్ అయిపోవాలి, 40 minutes లో ఇది చేయాలి, 40 minutes లో చదివేయాలి, 40 minutes లో ఎగ్జామ్ రాసేయాలి. వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారా అని అంటే వాళ్ళకి చదువుకోవడానికి అంత టైం మిగలట్లేదు. వాళ్ళు అసలు అర్థం చేసుకున్నారా? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆ పాఠం క్లాస్ లో ఉన్న 40 మంది పిల్లలకు అర్థమైందా అనేది చాలా వరకు ఆలోచనతోటి ఎంతో గొప్పగా పిల్లలకు చెప్పాలి, ప్రపంచాన్ని చూపించాలని ఎంతో ప్రిపేర్డ్ గా వెళ్తారు. కానీ వాళ్ళకున్న మైక్రో స్కెడ్యూల్ ఆ టైం స్లాట్ ప్రకారం ఆ ఉన్నంత వరకు చెప్పాలి అని అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ బుక్ ని ప్రిసైజ్డ్ గా అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. మరి ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? ఆ టీచరే కదా చూపించాలి. చూపించాలి అంటే వాళ్ళకి తగినంత సమయాన్ని ఎవరిస్తున్నారు? వాళ్ళ టైం ని ఎక్కడ పడితే అక్కడ కుదించేస్తున్నారు, వాళ్ళ నాలెడ్జ్ ని కుదించేస్తున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని కుదించేస్తున్నారు. ఆఖరికి మార్కులు మాత్రం లెక్కలేని వచ్చేస్తాయి. కానీ బుక్ ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇది చదవరా అంటే మాత్రం చదవడానికి ఎవరికి రాదు. ఎందుకని అంటే వాళ్ళలో మార్కులు మాత్రం సంపాదించేంత తెలివి మాత్రమే ఉందా, లేకపోతే జ్ఞానాన్ని కూడా సంపాదించేంత తెలివి ఉందా? ఆ జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్న టీచర్ కి సరైన సమయాన్ని కూడా ఇవ్వండి. ఆ సమయం లేక చెప్పలేక వాళ్ళు పాపం నిజంగా ఎంతో ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయిన టీచర్లు కూడా ఏమి చెప్పలేక అసలు నేను ఈ రోజు ఏమి చెప్పలేకపోయాను పిల్లలకి, ఇది మాత్రమే చెప్పాను, అయినా పోన్లే ఇంకేం చెప్తాం, వాళ్ళు ఇచ్చే జీతానికి ఇదే సరిపోతుంది అని అనుకునే టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో గడవదు, కొందరికి తప్పనిసరి ఈ ఉద్యోగం తప్పనిసరి, కొందరేమో ప్యాషన్ తో వెళ్తారు, కొందరేమో పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వలేదని బాధపడే వాళ్ళు ప్రతి ఒక్క టీచర్ ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి కాస్త సమయాన్ని ఇవ్వండి, వాళ్ళ సమయాన్ని కుదించకండి. నాలా బాధపడే టీచర్లకి ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ సో మచ్.